ఈరోజైతే మనం పొడి బియ్యంతో కుడుములు చేసేది ఎలా చూపిస్తాను. ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకుందాం. ఇలా శుభ్రంగా కడిగి 2-3 గంటలు నానబెట్టుకున్న బియ్యం ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు యాలకులు పొడి చేసుకున్న యాలకులు, ఇలా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, బెల్లం అన్నీ రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసి మిక్స్ చేసేద్దాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకుని 2 స్పూన్లు మిక్స్ చేసుకున్న పిండిని అందులో వేసేసాం అన్నమాట. సిమ్లో పెట్టి ఇలా కలబెడుతూ ఉంటే ఇలా గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. సిమ్లో పెట్టి గంటితో బాగా కలబెడితే ఇలా వస్తుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని దించి కింద పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత అన్నమాట ఇలా కుడుములు అయితే ఇలా చేసి పెట్టుకోవాలి. పిండి చల్లారిన తర్వాత మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది కదా, అప్పుడు ఇలా చేసి పెట్టుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్ళు కొంచెం తెల్లి వచ్చిన తర్వాత ఇట్లా పెట్టాలన్నమాట. కుడుములన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత మూత వేసేయాలి. కరెక్ట్గా 5 మినిట్స్కి అంతా ఉడికిపోతాయి. ఇలా బాగా ఉడికిపోయాయి అన్నమాట. టేస్ట్ చూద్దాం. ఉడికిపోయాయి, చాలా మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, బాయ్.